ఇక మొదలెడదామా? వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు. ఈరోజు సెన్సెక్స్ 176 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అరౌండ్ 84,860 పాయింట్స్ దగ్గరగా సెన్సెక్స్ ఓపెన్ అయింది. సో ఈరోజు నేను మార్నింగ్ సెన్సెక్స్లో 9:15కి ఒక ట్రేడ్ తీసుకున్నాను. 85,200 సిఈని అరౌండ్ 84 రూపీస్ దగ్గరగా బై చేశాను. 1000 క్వాంటిటీ బై చేశాను. నేను ఆ ట్రేడ్ ఎలా తీసుకున్నాను అంటే, మార్కెట్ 84,860 పాయింట్స్ దగ్గరగా ఓపెన్ అయింది. ఫస్ట్ క్యాండిల్లో మార్కెట్ ఒక 100 పాయింట్స్ పడింది. నేను అక్కడ నుంచి మళ్ళీ అదే సేమ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్గా అవుతుంది, మళ్ళీ మార్కెట్ పెరుగుతుందన్న వ్యూలో ఆ ట్రేడ్ తీసుకున్నాను. నేను సిఈ ట్రేడ్ తీసుకునేటప్పుడు మార్కెట్ 84,690 దగ్గరగా ఉంది. సో అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ రేజ్ అవుతుందన్న వ్యూలో నేను అప్పుడు సిఈ ట్రేడ్ తీసుకున్నాను. 88 రూపీస్ వరకు వెళ్ళింది. ఒక 5,000-6,000 వరకు ప్రాఫిట్కి వెళ్ళింది. బట్ మళ్ళీ పడిపోవడం, మళ్ళీ పెరగడం అలా అవుతున్నప్పుడు నేను కొంచెం దూరంలో కొన్నానేమో అనుకొని నేను దాన్ని లాస్కి అమ్మేశాను. కొంచెం పడ్డప్పుడు ఇమీడియట్గా దాన్ని సెల్ చేసేసాను. 8,000 లాస్కి నేను దాన్ని సెల్ చేసేసి నేను సిఈ వ్యూలోనే ఉన్నాను. అందుకని నేను ఇంకొక సిఈ ట్రేడ్ తీసుకున్నాను. సెన్సెక్స్లోనే 84,800 సిఈని నేను బై చేశాను. అరౌండ్ 220 దగ్గర బై చేశాను నేను. ఆ టైంలో మార్కెట్ 84,700 దగ్గరగా ఉంది. నేను ఫస్ట్ సిఈ ఎందుకు అమ్మేశానంటే, కొంచెం మార్కెట్కి దూరంగా ఉంది కదా, ప్రీమియంలో ఏమన్నా తేడా రావచ్చు, పెరగకపోవచ్చు అన్న వ్యూలో నేను అది సేల్ చేసేసి దగ్గరగా ఉన్న ప్రీమియం బై చేశాను. సో 84,800 మార్కెట్కి దగ్గరగా ఉంది కాబట్టి నేను ఆ సిఈ బై చేశాను. 220 దగ్గర బై చేశాను. నేను ఈసారి 380 క్వాంటిటీయే బై చేశాను. నేను ఈరోజు మార్నింగే అనుకున్నాను, నేను తీసుకునే ట్రేడ్లో 1 lakh క్యాపిటల్ మాత్రమే పెడతాను, అంతకన్నా ఎక్కువ పెట్టను అని. బికాస్ నేను సెల్లర్స్ డామినేటెడ్ మార్కెట్ని చూశాను. సో ఏది బై చేసినా కొంచెం లాసే అవుతానన్న వ్యూలో ఉన్నాను. నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్లో కూడా సేమ్ ఇలాంటి మార్కెట్నే చూశాను. ఏది కొన్నా లాస్ అవుతాము. సో నేను కొంచెం క్వాంటిటీ తగ్గించే బై చేయాలనుకున్నాను. ఈరోజు 1 lakh క్యాపిటల్ మాత్రమే పెట్టాలనుకున్నాను. అందుకే నేను సెకండ్ తీసుకున్న ట్రేడ్లో 380 క్వాంటిటీ మాత్రమే బై చేశాను. మీరు మారిపోయారండి. నేను అనుకున్న అంటే అదే క్యాండిల్ మళ్ళీ గ్రీన్ అయింది. నేను బై చేసిన సిఈ ప్రీమియం 285 అక్కడి వరకు వెళ్ళింది. నేను ఇంకొంచెం మార్కెట్ పెరుగుతుందేమో అని చూస్తున్నాను, ఇంకొంచెం అని చూస్తున్నాను. బట్ ప్రీమియం ఫాల్ అయిపోతుంది. 277, 270కి అలా వచ్చేసినప్పుడు నేను 265 దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. నేను ఆ ట్రేడ్లో 17,000 ప్రాఫిట్ బుక్ చేశాను. సో నేను నెట్ ప్రాఫిట్ 8,700 దగ్గరలో ఉన్నాను. 8,700 ప్రాఫిట్లో ఉన్నాను నేను, నెట్ ప్రాఫిట్. నేను ఎందుకు సెల్ చేసేసానంటే, ఇది సెల్లర్స్ ట్రాప్ లాగా అనిపించింది. అంటే మార్కెట్ పెంచినట్టే పెంచి పడేయాలనుకుంటున్నారేమో, జస్ట్ ఇట్స్ ఎ ట్రాప్ లాగా అనిపించింది నాకు. అందుకే నేను సెల్ చేసేసాను. తర్వాత మార్కెట్ పడినా నేను ఇంకో పీఈ ట్రేడ్ తీసుకోలేదు. బికాస్ నాకు ఇది ఎందుకో సెల్లర్స్ డామినేటెడ్ మార్కెట్ లాగా అనిపించి ఎక్కువ కన్సాలిడేట్కి వెళ్ళిపోతుంది. మార్కెట్ పడినా కూడా ప్రీమియం పెరగట్లేదు, అక్కడే ప్రీమియమ్స్ ఉంటున్నాయి, చాలా కన్సాలిడేషన్లో ఉంటుంది. అండ్ నిన్న కూడా అబ్జర్వ్ చేస్తే సేమ్ మార్కెట్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం, కొంచెం పెరగడం ఆర్ పడడం, తర్వాత కన్సాలిడేషన్లో మార్కెట్ ఉంటుంది, చాలాసేపు కన్సాలిడేషన్లోనే ఉంటుంది. అందుకే నేను ఈరోజు ఫస్ట్ చెక్ చేయాలనుకున్నాను, ఇది మూమెంట్ ఉన్న మార్కెటా ఆర్ సెల్లర్స్ డామినేటెడ్ మార్కెటా. అందుకే నేను తక్కువ క్వాంటిటీ బై చేశాను. సపోజ్ లాస్ అయినా నేను తక్కువ లాసే అవుతాను అన్న వ్యూలో నేను ఈరోజు చాలా తగ్గించి క్వాంటిటీ బై చేశాను. నేను మార్కెట్లో సెల్లింగ్ సైడ్కి ఎందుకు వెళ్ళానంటే, ఒక 130 రూపీస్ ఉన్న ప్రీమియం ఉంది. ఒక 130 రూపీస్ ఉన్న ప్రీమియం నేను బై చేయాలనుకుంటే 1000 క్వాంటిటీ 1,30,000 అవుతుంది. అదే నేను సెల్ చేయాలనుకుంటే నియర్లీ 2 lakhs అవుతుంది. బట్ క్వాంటిటీ 20 వస్తుంది, ఒక లాట్ మాత్రమే వస్తుంది సెన్సెక్స్లో. అందుకే అంటే సపోజ్ అది 0 అయిపోయినా 2,000 ప్రాఫిట్ మాత్రమే వస్తుంది. బట్ అనుకోకుండా సడన్గా మార్కెట్లో మూమెంట్ స్టార్ట్ అయితే లాస్ ఎక్కువ అయిపోతాను. అందుకే నేను అసలు సెల్లింగ్ సైడ్కి వెళ్ళను. నేను బయింగ్ సైడ్లో అంత కాన్ఫిడెంట్గా ఎందుకు ఉంటానంటే, నాకు బయింగ్లో వచ్చే రిటర్న్స్ బాగుంటాయి. అండ్ బయింగ్లో లాస్ని కంట్రోల్ చేయగలిగితే మనం హ్యూజ్ ప్రాఫిట్ని చూడగలుగుతాం. బయింగ్లో లాస్ని కంట్రోల్ చేయడం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది, బట్ లాస్ కూడా అంతే ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయగలిగితే ఓవరాల్గా నెట్ ప్రాఫిట్లో ఉంటాం. అందుకే నేను బయింగ్ సైడ్ మాత్రమే ఉంటాను, సెల్లింగ్ సైడ్కి అస్సలు వెళ్ళను. బికాజ్ నేను పెట్టే క్యాపిటల్ మీద నాకు ఎక్కువ రిటర్న్స్ బయింగ్ సైడ్ మాత్రమే వస్తుంది. నేను లాస్ని కంట్రోల్ చేసుకోగలుగుతాను అని కాన్ఫిడెంట్ ఉంటాను కాబట్టి నేను బయింగ్ సైడ్ ఉంటాను. సో ఈరోజు నా ట్రేడ్ ఇలా కంప్లీట్ అయింది. నేను 9,000 ప్రాఫిట్ మాత్రమే బుక్ చేయగలిగాను. ఈరోజు మీరు ప్రాఫిట్ బుక్ చేశారా, లాస్ బుక్ చేశారా?
అలానే ఈరోజు మార్కెట్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే, చూడబోయేది ఇంకెంతో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.